శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీదలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కమరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. కిష్కింధకాండ పూర్తయ్యే సమయానికి శ్రీ హనుమంతుడు సముద్ర లంఘనం మనస్సులో గట్టిగా నిర్ణయం చేసుకుని మనసా లంకకి వెళ్ళే ప్రయత్నం చేసి వెళ్ళాలి అనే నిర్ణయాన్ని దృఢతరం చేసుకుని ఆ లంఘన ప్రయత్నంలో తన శరీరాన్ని బాగా లంఘనానికి ఎంత గురువైన శరీరం కావాలో అంత శరీరాన్ని ఆయన ఆ శరీరాన్ని దానికి అనుకూలంగా పెంచుకున్నాడు. ఇది ఒక సిద్ధి, యోగ సిద్ధి. అణిమాది అష్టసిద్ధులు అంటారు. అణిమ మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టభూతయః. అమరకోశం చెప్తోంది, ఈ విభూతులు భగవంతుడి విభూతులే. ఇవి నిజంగా ఆలోచిస్తే ఒక భగవంతుడికే సాధ్యం, పరమాత్మకే సాధ్యం. కానీ ఇక్కడ హనుమంతుడికి కూడా ఇవన్నీ వర్తిస్తాయని మనం గ్రహించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆయన గరిమ గురుత్వాన్ని చూపిస్తున్నాడు, మహిమ మహత్వాన్ని కూడా చూపిస్తున్నాడు. ముందు వెళ్ళి లంకలో పృషదంశకమాత్ర సన్ లఘిమత్వాన్ని అంటే అణుత్వాన్ని చూపిస్తాడు. ఇవి ఆయన యొక్క విభూతులు. ఇప్పుడు ఆయన తన శరీరాన్ని బాగా దృఢంగా పెంచాడు. హనుమంతుడు తాను చేయబోయేటటువంటి మహత్కార్యం, ఆ సముద్ర లంఘనం, ఆ సమయంలో నేను ఈ భూమిని అంతటినీ చీల్చివేయగలను, సముద్రాన్ని నాతో తీసుకుపోగలను అని ఈ విధంగా తన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో ఆ లంఘనంలో ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం సుందరకాండలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఆచార్యులు, వ్యాఖ్యాతలు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఈ సుందరకాండ మొట్టమొదటి శ్లోకం తతో రావణ నీతాయాగ సీతాయాగ శత్రుఘర్షణః ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. కిష్కింధకాండలో భగవంతుని యందు మాత్రమే ఉండేటటువంటి సకల కళ్యాణ గుణాకరత్వం చెప్పారు. కానీ ఈ సుందరకాండలో ఆయనకు గల సర్వసంహారకత్వము అనే ఆ తద్రూపమైన గుణం ఇక్కడ సుందరకాండలో చెప్పబడుతున్నది అని వ్యాఖ్యాతలు దీనికి అర్థం చెప్పారు. ఇంకొక అర్థం కూడా చెప్పారు. కిష్కింధకాండలో
అన్ని విధాల మిత్రుల్ని ఎలా కాపాడాలి అనే విషయాన్ని పరమాత్మ నిరూపించాడు. ఇక్కడ దూత ఏ విధంగా మసులుకోవాలి, పతివ్రత ఏ విధంగా మసులుకోవాలి అనే విషయాల్ని ఇక్కడ సుందరకాండలో నిరూపిస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్తున్నారు. కిష్కింధాకాండలో ఆచార్య రూపమైనటువంటి పురుషకారం లభించడం చెప్పబడింది. అంటే హనుమంతుని యొక్క లబ్ధి చెప్పబడింది. ఈ కాండలో అదే విషయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఆచార్య కృత్యాన్ని నిరూపిస్తున్నారని చెప్తున్నారు. ఇంకొక మాట చెప్పారు. కిష్కింధాకాండలో హనుమంతుడు మనస్సంకల్పంతో నేను వెళుతున్నాను లంకకి అని గట్టి సంకల్పం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కాండలో శారీరకంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, వెళ్ళాడు, అందులో కృతకృత్యుడు అయినాడు. ఇక్కడ ఈ కాండలో ప్రధానమైనటువంటి వ్యక్తి కథ అంతా ఎవరి చుట్టూ నడిచింది అంటే ఆంజనేయ స్వామి మీద నడిచింది. ఆయన సుందరకాండలో గురుస్థానంలో ఉన్నాడు. ఆయన శత్రుకర్షణుడు, తర్వాత గురుస్థానంలో ఉన్నాడు. గురువు అంటే అర్థం చెప్పారు వ్యాఖ్యాతలు. ఏమని? అజ్ఞానానికి విరోధి. అజ్ఞానం అంటే జ్ఞానం కాంది అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పారద్రోలేవాడే గుశబ్దానికి శబ్దవాచ్యుడు. గురు శబ్దవాచ్యుడు. గు అంటే అజ్ఞానం, రుశబ్దస్తన్నిరోధక. గుశబ్దస్వంధకార స్యాత్ రుశబ్దస్తన్నిరోధక. అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. అంధకారాన్ని పోగొడతాడు కాబట్టి ఆ పోగొట్టే వ్యక్తికి గురువు అని పేరు లోకంలో సిద్ధమైంది. అలాగే ఆయన ఇప్పుడు అయినటువంటి పదంలో ప్రయాణించటానికి నిర్ణయించుకున్నాడు. అదే చెప్తున్నాడు. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. ఇక్కడ కొంచెం విశేషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. చారణాచరితమైన పదం ఏది? మనకు తెలిసింది ఆకాశం. ఆయన ఇప్పుడు సముద్రాన్ని లంఘించాలి అంటే సముద్రం మీద ఏదో ఓడో నావ లాంటిది ఏదో పట్టుకొని దాని మీద ప్రయాణం చెయ్యాలి, లేదా ఆకాశ మార్గంలో ఎగిరి సముద్రాన్ని స్పృశించకుండా ఇక్కడ ఎగిరి అక్కడ లంకలో వాలాలి, దిగాలి, దూకాలి. ఆ ఆకాశ మార్గంలో వెళ్ళడాన్ని ఇక్కడ చారణ ఆచరితే పది అనే మాటతో చెప్పాడు మహాకవి. చారణులు అంటే వాళ్ళు దానికి వ్యాఖ్యాతలు అర్థం చెప్తున్నారు. ఏమని అర్థం చెప్పారు అంటే, చారణులంటే చారయంతి ధర్మానితి చారణ. ధర్మాన్ని ఆచరించే వాళ్ళే అంటే పూర్వాచార్యులు అని అర్థం. వాళ్ళు ఆచరించే మార్గం అది సదాచారం. అందున్నవాడు అంటే ఆచరిత పథంలో ఉన్నవాడు అంటే సదాచారవంతుడని. ఇప్పుడు మరి రావణుడు అంటే అవివేకం అనే అర్థం కూడా వ్యాఖ్యాతలు చెప్తున్నారు. ఆ అవివేకం సీత అనే భగవత్ పరతంత్రుడకు చేతనుణ్ణి తన వశం చేసుకుని తన స్వాధీనంలో పెట్టుకుంది. అటువంటి చేతనుణ్ణి స్థానము అనగా ఆ సంసార మండలం, అందు అన్వేషణం అంటే ఏ చేతనుడు భగవత్ ప్రాప్తికి పరితపిస్తున్నాడో అతడిని వెతకటము అని చారణాచరిత పదంలో విహరించటం అనే దానికి గోవిందరాజాచార్యులు వంటి వ్యాఖ్యాతలు చెప్పారు. ఇప్పుడు మొట్టమొదటి శ్లోకం చాలా ప్రసిద్ధమైన శ్లోకం. ఇంకొక విశేషం ఏముంది అంటే సుందరకాండ పారాయణ కాండ. సుందరకాండని పారాయణ చేసి దానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. ఎవరికి వీలైన పద్ధతిలో వాళ్ళు పారాయణం చేస్తారు. ఏదైనా పారాయణ ఫలితం ఒకటే ఉంటుంది కదా. ఆ పారాయణ చేసే ఆ వ్యక్తి తాను మనస్సు పవిత్రం చేసుకొని
దానికి కావలసిన నియమాలు ఏర్పరుచుకొని ఆ విధంగా పారాయణ చేస్తాడు, దాని ఫలితాన్ని పొందుతాడు. లోకంలో మనకి ఈ విధంగా పారాయణ చేసిన వాళ్ళు, తత్ఫలితాలని సంపూర్ణంగా పొందిన వాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. కాబట్టి పెద్దలందరూ కూడా సుందరకాండ పారాయణం చాలా ప్రభావవంతమైందని, మహిమాన్వితమైనదని, మానవుని యొక్క బాధల్ని పోగొట్టేదే అని పారాయణ చేసిన వాళ్ళు సత్సంకల్పంతో చేస్తారు. కాబట్టి వాళ్ళ బాధలు ఏమైనా ఉన్నా, విచారాలు, దుఃఖాలు ఇవన్నీ పోతాయి. అది పారాయణ ఫలితం, ఉపాసన, హనుమద్ ఉపాసన ఫలితం. హనుమద్ ఉపాసకులు తప్పనిసరిగా సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటారు. కాబట్టి రామాయణం మిగిలిన కాండల కంటే సుందరకాండ ఈ రామాయణ పాఠకుల్లో కానీ, రామాయణ కథని వినేవాళ్ళలో కానీ, మరి అనేక మార్గాల్లో రామాయణాన్ని ఉపాసించే వాళ్ళలో కానీ బాగా ప్రసిద్ధి పొందినటువంటి కాండ. అందులో మొట్టమొదటి శ్లోకం. తతః ఆ తర్వాత ఆయన శరీరాన్ని బాగా పెంచి సుసన్నద్ధం చేసుకున్న తర్వాత శత్రుకర్షణుడైనటువంటి, ఈ మాట ఎందుకు ప్రయోగిస్తున్నాడు వాల్మీకి అంటే, శత్రువుల్ని కరిచింపజేస్తాడు అంటే వాళ్ళని బలహీనులయ్యేటట్లు చేస్తాడు, వాళ్ళ శక్తిని క్షీణించే విధంగా చేయగలడు, అటువంటి మరి సంహరించగలడు. ఇప్పుడు ఈ సుందరకాండలో ఆయన రాక్షసుల్ని సంహరించాడు కొంతమందిని. కాబట్టి ఆయనకి శత్రుకర్షణుడు అనేటటువంటి ఆ విశేషణాన్ని ముందే ప్రయోగిస్తున్నాడు వాల్మీకి. శత్రుకర్షణ ఈయేష్ట అంటే వెదక దళంచెను, ఇచ్చ వెతకాలి అని అనుకున్నాడు. ఎవరిని వెతకాలనుకున్నాడు అంటే సీతాయ రావణ నీతాయాహ సీతాయాహ పదం ఉన్న చోటు, అమ్మవారు ఎక్కడ ఉన్నది, అమ్మవారికి అంతకుముందు ఏ విధంగా స్థానచ్యుతి ప్రాప్తమైంది అంటే, ఆమె రావణుని చేత బలవంతంగా తీసుకొని పోబడినటువంటి సీత ఎక్కడ ఉన్నదో, ఏ స్థానంలో ఉన్నదో, ఏ ప్రదేశంలో ఉన్నదో ఆ ప్రదేశాన్ని ఈయన ఎలా వెళ్ళి చేరాలనుకున్నాడు? చారణ ఆచరితే పది, ఆకాశ మార్గంలో వెళ్ళి. ఆకాశ మార్గం, ఆకాశం నిర్గుణం, దానికి శబ్దగుణకం ఉంది, కానీ ఆకాశం శూన్యం, దానికి ఒక ఆకారం అంటూ లేదు ఆకాశానికి. అంటే బాహ్యమైనటువంటి వస్తువులు ఆకారబద్ధమై కాలబద్ధాలై ఉంటాయి, కానీ ఆకాశానికి ఆ పద్ధతి కాదు. మనస్సుకి ఆకాశం యొక్క తత్వాన్ని అనుభవించటం తెలుసు, భౌతిక పదార్థాలని తెలుసుకోవటం, వాటి వల్ల ఫలితాలు పొందటం, వాటిని అనుభవించటం కూడా మనస్సుకు రెండు పద్ధతులు తెలుసు. సగుణ పదార్థాలని, ఆ సగుణమూర్తిని, భగవంతుని యొక్క సగుణమూర్తిని ఆరాధించాలి అంటే అది దేవాలయానికి వెళ్ళి ఈ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ దైవాల్ని పూజించటం, అది మనస్సుకి బాగా తెలుసు మానవుడికి. కానీ అదే సమయంలో నిర్గుణతత్వాన్ని తెలుసుకోవాలి అంటే దానికి మనస్సు యొక్క ఉన్నత స్థితి, అంటే ఈ మనస్సు ఐహిక విషయాల చేత బంధింపబడకుండా తనంతట తాను స్వేచ్ఛగా ఏ విధమైన బంధనాలు లేనటువంటి ఆ స్థాయిలో ఆలోచన చెయ్యటమే అది మనస్సుకి సాధన ద్వారా పొందవలసిన విషయం. ఇది దేనివల్ల సూచింపబడుతోంది? మనస్సు కూడా కళ్ళు మూసుకున్న ఆకాశ మార్గంలో ప్రయాణించి తాను పొందదలుచుకున్నటువంటి మోక్షాన్ని పొందటం, సాధించటం, పరతత్వాన్ని ప్రార్థించటం, ధ్యానించటం, నిధిధ్యాసన అనేది ఆకాశ మార్గంలో సాధ్యమవుతుంది. మనస్సు ఆకాశ మార్గంలో సంచరించితే అది సాధ్యమవుతుంది అని హనుమంతుని యొక్క ఆ మొట్టమొదటి సముద్ర లంఘన చర్య శ్లోకం ద్వారా వాల్మీకి
తెలియజెప్తున్నాడు. రెండు పద్ధతులు, సగుణ పూజా విధానం, నిర్గుణ భావనా విధానం. నిర్గుణ భావనా విధానానికి మూలం ఆకాశం అనే భావాన్ని ధ్వనింపజేస్తున్నాడు వాల్మీకి. తతో రావణ నీతాయాగ సీతాయాగ శత్రుఘర్షణ. నిర్గుణతత్వోపాసనకి సగుణతత్వోపాసన పూర్తిగా అది సహకరిస్తుంది. సగుణతత్వోపాసన వల్ల చిత్తశుద్ధి ఏర్పడి క్రమంగా ఆ జాత యొక్క హృదయం నిర్గుణతత్వంలోకి ప్రవేశిస్తుంది. అది రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. వేదం రెండు భాగాలుగా ఉంది. ఆ పరమాత్మ సగుణ స్వరూపాన్ని చెప్పింది, పరమాత్మ నిర్గుణ స్వరూపాన్ని చెప్పింది. నిర్గుణ స్వరూపాన్ని వేద అంతంలో చెప్పింది, తద్భిన్నమైన పద్ధతులన్నీ అంతానికి ముందు భాగంలో చెప్పింది. ఆ రెండింటిలో ఇక్కడ వేదాంతంలో చెప్పబడినటువంటి నిధిధ్యాసన విధానాన్ని, వేదాంతంలో నిధిధ్యాసన చెప్పబడింది. అంతకు పూర్వం ఉన్నటువంటి కర్మకాండ, ఉపాసన ఈ కాండంలో సగుణ ధ్యానం చెప్పబడింది, పూజా విధానం చెప్పబడింది. ఇది మనస్సును శుద్ధిపరిచి సత్వశుద్ధి చేసి దానికంటే ఉన్నతమైనటువంటి మార్గానికి చేరుకోవాలి అని అదే విషయం ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలో మనకి నిరూపితం అవుతున్నది. అంటే చారణాచరితే పదే, చారణులు ఆచరించే పదమని చారణులు అనే మాట అది ఆకాశాన్ని చెప్పడానికి ఆయన ఒక తమాషాగా ప్రయోగించిన ఆకాశ మార్గం అనే దాని ఫలితార్థం. కాబట్టి నిర్గుణ తత్వం మనకి స్పష్టంగా, అంటే అద్వైత తత్వాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే వాల్మీకి హనుమంతుని యొక్క ఆ చేష్ట ద్వారా మన మనస్సులకు వచ్చేటట్టు చేస్తున్నాడు. ఇదే మొత్తం సుందరకాండ అంతా కూడా ఇదే తత్వాన్ని ప్రకటింపజేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం భావన చేసి సుందరకాండలో చక్కగా ప్రతి శ్లోకాన్ని చదువుకుని దాని అర్థాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం మనకు అనుకూలంగా ఉంటుంది. అది మరొకటి ఏమి అంటే, ఇప్పుడు సీతమ్మ శ్రీరామచంద్రుడి నుంచి విడివడి దూరంగా ఆ లంకా నగరంలో ఉన్నది, శోకిస్తూ ఉన్నది. సీతమ్మని ఒక జీవుడు అంటే మనమే, మానవుడు, ప్రతి మానవుడు జీవుడే. ఈ జీవశబ్దం అనేక సందర్భాల్లో లోకంలో ఉపయోగించబడటం మనం వింటూ ఉంటాం. ఒక వ్యక్తి కనుక చనిపోయినట్లయితే ఆ శరీరం, ఆ మృతదేహంలో జీవుడు లేడు అని అంటారు. కాబట్టి జీవుడు అంటే బ్రతికి ఉన్నవాడు, సజీవంగా ఉన్న తత్వమే జీవతత్వం. ఇప్పుడు ఆ జీవతత్వానికి ప్రతీకగా మనం సుందరకాండలో అమ్మవారిని తీసుకున్నట్లయితే, ఇప్పుడు అమ్మవారు ఎందుకు శోకిస్తున్నట్టు, జీవుడు ఎందుకు శోకిస్తున్నట్టు, తాను తన యొక్క స్థానం నుంచి పడిపోయి, ఇక్కడ మళ్ళీ సంపూర్ణ వేదాంతం ఒక్క ముక్కలో చెప్పుకోవచ్చు. అసలు ఉన్నది ఒకే ఒక ఆత్మ, ఇంకా ఎన్ని ఆత్మలు లేవు, ఉన్నది ఒకే ఆకాశం. ఘటంలో ఆకాశం, మఠంలో ఆకాశం, పటంలో ఆకాశం, పెద్ద కుండలో ఆకాశం, చిన్న కుండలో ఆకాశం, ఇంత చిన్న చట్టిలో ఆకాశం. ఇన్ని ఆకాశాలు లేవు. 100 కుండలు అక్కడ పెడితే 100 కుండల్లో 100 ఆకాశాలు లేవు. ఉన్నది ఒకే ఆకాశం. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఘటాకాశం అని, మఠాకాశం అని ఇలా అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు అమ్మవారు జీవుడికి ప్రతీకగా తీసుకున్నట్లయితే, జీవుడు తన స్వస్వరూప స్థితిని కోల్పోయి ఉన్నది ఒక్కటే తత్వం, అదే పరమాత్మ తత్వం, అదే ఈ సృష్టికి అంతటికి స్వరూపం. ఇప్పటికీ మనం బాలకాండ మొదలు పెట్టిన దగ్గర నుంచి కిష్కింధాకాండ పూర్తి చేసే వరకు ఈ ఒక్క విషయం మీదనే
మన దృష్టి అంతటినీ కేంద్రీకరించి ఈ ఈ దృష్టిని ఎక్కడెక్కడ వాల్మీకి నిక్షిప్తం చేశాడో అవి మనం భేదించి పట్టుకొని మన యొక్క మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాం. ఇదే మన యొక్క లక్ష్యం తప్ప వేరే లక్ష్యం మనకి అవసరం లేదు. మన సాధనా మార్గానికి ఇదే లక్ష్యం. ఉన్నది ఒకే ఆత్మ, పరమాత్మ అనండి, మరి లేకపోతే ప్రత్యేగాత్మ అనండి, జీవాత్మ అనండి, ఏ ఆత్మ అయినా అనండి, ఉన్నది ఒకటే ఆత్మ. ఒకటే ఆత్మ అయినప్పుడు మరి జీవాత్మ పరమాత్మ అని రెండు మాటలు ఎందుకు వచ్చినాయి? ఈ జీవాత్మ అనేది ఆభాస. ఈ జీవుడు ఏం చేశాడు? ఆ పరమాత్మే ఈ జీవుడుగా మారి తనే పరమాత్మ అంటే జీవుడు. అలా అనుకోకపోతే మనకు మోక్షం లేదు. ఈ జీవుడు ఏమనుకోవాలి? నేను జీవుణ్ణి కాదు, అంతటా వ్యాపించిన తత్వం నేను పరమాత్మని అనుకుంటే అది తెలియని తనంతో అనుకునే మాట అవుతుందేమో. పూర్తిగా తెలిసిన తనంతో అనుకుంటే తప్పులేదు, కానీ అటు ఇటు కాకుండా ఉండే జ్ఞానంతో అనుకుంటే దాంట్లో కొద్దిగా దోషం ప్రవేశిస్తుంది. అంతటా వ్యాపించి ఉన్న తత్వం నాలోనూ ఉన్నది. అంతటా వ్యాపించినప్పుడు నాలో ఎందుకు ఉండదు? నాలోనూ ఉన్నది. అయితే నాలో రెండు తత్వాలు ఉన్నాయా? లేవు. జీవతత్వం ఆభాస, ఉన్న పేరుకే ఉంది. అది నిజంగా ఉన్నది నాలో విశ్వవ్యాప్తమైన తత్వమే ఉన్నది. అది నా స్వస్థితి. నేను దాని నుంచి పడిపోయి నేను జీవుడిని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ జీవుడికి ప్రతీక అమ్మవారు సుందరకాండలో అశోకవనంలో కూర్చొని ఉన్నది. మరి ఈ దుఃఖం ఎప్పుడు పోతుంది? మళ్ళీ ఈ జీవుడు తాను జీవుణ్ణి కాదని తన స్వస్వరూప అవస్థని స్వస్వరూప స్థితిని పొందితే మళ్ళీ ఒకే ఆత్మ ఉంటుంది. ఆ పొందటానికి అక్కడ ఉన్నది రజ్జువే, కానీ ఇంతకు పూర్వం ఏదో అనుభవాలు భయాలు ఇలాంటివి లోకంలో చూసి ఆ రజ్జువు అక్కడ ఎలా కనపడింది? ఒక సర్పంలాగా కనపడింది. సర్పంలాగా కనపడటానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అది ఈ జీవుడికి సర్పంలాగా కనపడి ఒళ్ళు చెమట పెట్టడం, మరి వణికిపోవడం, మృత్యు భయం ఇవన్నీ చూసి దిక్కులు చూసి పారిపోవటానికి కాళ్ళు రాక అలాంటి స్థితిలో ఇది 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 భాగవతంలో గజేంద్ర మోక్షంలో మొసలి పట్టుకున్న తర్వాత గజేంద్రుడు అనుభవించిన స్థితి ఇదే. అటువంటి స్థితిలో అద్వైత బోధకుడైన ఒక మహాపురుషుడు శుక మహర్షి ఆయన దగ్గరకు వచ్చి చెప్పాడు పరీక్షిత్తుకి. సరే, ఆయన వచ్చి బాబు నువ్వు జీవుడివి కాదు, నువ్వు అంతటా వ్యాపించిన తత్వానివే అని చెప్తే అప్పుడు గ్రహిస్తాడు. అలాగే ఎవరో ఒక మహానుభావుడు దారి వెంట వెళ్ళేవాడు చేతిలో లైట్ కూడా ఉంటే ఎందుకయ్యా అలా భయపడతావు? అది సర్పం కాదు రజ్జువు చూడు అని దాని మీద లైట్ వేసి చూపిస్తే అప్పుడు ఈ సర్పభ్రాంతి కలిగిన వ్యక్తికి ఆ భ్రాంతి పోతుంది. ఇప్పుడు ఆ విధంగా ఇందాక గుశబ్ద స్వందకారస్య రుశబ్ద స్తనిరోధక అనే అర్థం చెప్పుకున్నప్పుడు ఆ గురుత్వ స్థానంలో ఉన్నది ఆంజనేయుడు. ఆయనకు ఆ స్థానాన్ని మొట్టమొదట ఎవరు కల్పించారు? ఇదంతా పరమాత్మ ఆడిన నాటకం. ఎవరా పరమాత్మ? ఆ మధ్యలో ఇటు లక్ష్మణుడు అటు అమ్మవారు, ఆ మధ్యలో ఉన్నదే పరమాత్మ. ఇక్కడ మనం లోకంలో కొంచెం పొరపాట్లు పడుతూ ఉంటాం. ఏమిటా పొరపాటు అంటే రాముడు దేవుడు అనుకుని దేవుడు ఎక్కడో ఉంటాడు, దేవుడికి మహిమలు ఉంటాయి అనే భావాలు బాగా పెరిగిపోయి అయినా మనం మామూలుగా అందరూ చెప్పే ఇవన్నీ వింటూనే ఉంటాము, కానీ ఆ భావన దూరం చేసుకోలేము. ఆ బలహీనత మానవుల్లో ఉంది. రాముడు దేవుడు అవునో కాదో మనకు అనవసరం. రాముడు మానవుడు, నీలాగా అయితే రాముడు అవతారం కాబట్టి అవతరించాడు అనాలని, పుట్టాడు అనకూడదని ఇలాంటివి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. మనం సంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తాం. రాముడు మనలాంటి వాడే అనుకుంటే చాలా ఉపయోగం. ఏమిటి ఆ ఉపయోగం? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో
ఆయనకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు రాముడు ఏం చేశాడు? ఒకసారి రామాయణం చూస్తాం. ఇప్పుడు మనకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరిని చూసి మనం నిర్ణయం చేసుకుంటాం? ఎవ్వరూ అక్కర్లా, ఒక్క రాముడు. ఆ విధంగా మనకి రాముడు ఆదర్శ పురుషుడు. ఇంకా ఏదైనా అనుమానం వస్తే ఆంజనేయుని చరిత్ర చూసి గురువు స్థానంలో గురువు ఎలాంటి వాడో అది కూడా చూసి లోకం నిర్ణయించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గురువు స్థానంలో అంటే గురువు ఏం చేయాలి? జీవుడికి నువ్వు జీవుడివి కాదు, అంతటా వ్యాపించినటువంటి తత్వమే నువ్వు అని చెప్పి ఆ జీవుడిని ఒప్పించాలి. దీన్నే ఏమంటున్నాము? జీవాత్మ పరమాత్మల ఐక్యత్వం అని చెప్తున్నాం. అంటే దీన్ని కథాపరంగా ఇంకా ఎలా చెప్తున్నాం? సీతమ్మ వారిని మళ్ళీ శ్రీరామచంద్రుడి దగ్గరికి చేర్చటానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితుల్ని కల్పించటం కోసం తనకి ఈ ఆచార్య పదవిలో హనుమంతుడిని ఎవరు కూర్చోబెట్టారు? స్వామివారే కూర్చోబెట్టారు, శ్రీరామచంద్రుడే. ఆయన ఎప్పుడు నిర్ణయం చేసుకున్నాడు? హనుమంతుణ్ణి చూచిన మరుక్షణమే నిర్ణయం చేసుకున్నాడు. ఏమని నిర్ణయం చేసుకున్నాడు? ఈ మహానుభావుడికి 3 వేదాల తత్వము పూర్తిగా తెలుసును, ఈయన ఎవరిని సేవించినా వాళ్ళకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు సీతమ్మని వెతికే వాళ్ళందరినీ విడిచిపెట్టి ఈ వానర సైన్యంలో అంగదాదుల్ని కూడా విడిచిపెట్టి ఒక్క హనుమంతుడినే దగ్గరికి పిలిచి ఆయనకి తన అంగుళీకాన్ని ఇచ్చి ఇది నువ్వు సీతమ్మకు చూపించు, అప్పుడు నువ్వు నా దగ్గర నుంచి వచ్చావు అని ఆవిడ నమ్ముతుంది అని ఒక సంకేతాన్ని ఏర్పరిచాడు. ఇది ఎలాంటిది అంటే జీవుడికి ఏదో ఒక తరణోపాయాన్ని ఉపదేశించడం, ఏదో మంత్రం లాంటి ఉపదేశించడం, గురువు సద్బుద్ధిని కలిగించడం లాంటిది. గురువు తన మీద విశ్వాసం, ముందు శిష్యుడికి విశ్వాసం కలగాలి, లేకపోతే తను చెప్పే మాటలు నమ్మడు. అదిగో అటువంటి ఏదో ఒక విధానాన్నిగా మనం ఊహించవచ్చు, లేదా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ సుందరకాండని మొత్తం మీద 68 సర్గల సుందరకాండ మొత్తం మీద కూడా ఏ పరమార్థాన్ని ఊహించి ఈ కాండ రాయబడింది అంటే జీవేశ్వర సమాగమం అనేది లక్ష్యంగా పెట్టుకొని. ఏమండి మరి అమ్మవారు జీవుడు అంటున్నారు, ఎప్పుడు జీవుడు అయ్యాడు? కాదు, ఇదంతా అయ్యవారు ఆడుతున్న నాటకం అని చెప్పాం కదా. లేకపోతే అరణ్యకాండలో నువ్వు వెళ్ళి ఆ కాంచన మృగాన్ని తీసుకురా అనగానే ఆయన వెళ్ళటం ఏమిటి? ఆయనకు తెలుసు కదా, అది కథ అదా జరిపి. ఇదంతా ఎందుకు? మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనే వెలుతురుని వెలిగింపచేసి తద్వారా నీవు నీ స్వస్వరూప స్థితిని పొందే విధంగా నిన్ను ఆ దారిలో పెట్టటమే వేదం. అసలు వేదం వచ్చింది అందుకే, మొకమాటం లేదు ఇందులో. వేదాన్ని నిందించింది. వేదం ఎందుకు వచ్చింది? మానవుణ్ణి మళ్ళీ తన స్వరూపానికి చేర్చడానికి. అది వేదాంతంలో చెప్పారు, చివరిలో చెప్పారు. అనేక విషయాలు చెప్తుంది వేదం, అది వేరే సంగతి. దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నాడు శ్రీరాముడు. అందుకు ఇక్కడ తనకి ఒక బలవంతపు వియోగాన్ని అమ్మవారితో ఆయనే కల్పించుకున్నాడు. ఇలా చెప్పుకోకపోతే మనకి మన యొక్క ఆ సాధనా మార్గంలో ఒక అడుగు ముందుకు పడటం, మనస్సు తేలిక అవటం, మన సాధన ఇంకా చాలా తేలిక అవ్వటం అన్నది జరగదు. చాలా కష్టసాధ్యమైన పని అవుతుంది. ఇది ఇప్పుడు హనుమంతుడు ప్రారంభించినటువంటి ఈ సముద్ర లంఘనం. దీన్ని ఇంకొక చిన్న ఇదిగా కూడా చెప్పచ్చు. ఈ సంసార సాగరం అని అంటూ ఉంటారు. సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. ఇది లోకంలో అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఈ సంసారంలో పడి ఈదటం కష్టం. అనేక రకాల బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఎక్కడో ఒకటి అలా సుఖాలు ఉంటాయి. పూర్తిగా అన్ని బాధలే
పూర్తిగా అన్ని సుఖాలే ఉండవు. కష్టాలు సుఖాలు ఉన్నా అవి తాత్కాలికమే. ఈ కష్టాలతో కూడి ఉన్నటువంటి ఈ సంసారంలో నాకు ఎందుకు నేను జన్మించాను అనే విచారం బాగా ఉన్నది. అసలు నాకే గనక ఏమాత్రం స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉన్నా నేను ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మళ్ళీ నేను ఒక ప్రాణిగా పుట్టక ఏం చేస్తావు? నా స్వరూప స్థితిలో నేనుంటాను. అది పునరావృత్తి రహితమైనది. నేను అక్కడి నుంచి తిరిగి అందులో ఉన్నప్పుడు నేను లేదు, నువ్వు లేదు, ఏది ఉండదు. అది అపరోక్షానుభూతి ఇప్పుడు వేదాంతంలో చాలా ఉంది, ఒక్క ముక్కతో చెప్పాల్సింది కాదు. కొన్ని జీవితాలు, కొన్ని ఎంత ఎన్ని జన్మలు దీని గురించి ఆలోచిస్తేనే కానీ ఇందులో పరిపక్వత రాదని పెద్దలు చెప్తారు, శంకర భగవత్పాదులే చెప్తారు. కాబట్టి అది సాధనా మార్గం, అందులో మనం వెళ్తూ ఉంటాం. అందుకని ఇప్పుడు దీన్ని ఒక ప్రతీకగా తీసుకుంటే సంసారాన్ని సాగరంతో పోలిస్తే హనుమంతుల వారు చేస్తున్నది ఏం చేస్తున్నాడు? ఎందుకయ్యా అలా మీరు భయపడిపోతారు? ఈ సంసార సాగరాన్ని ఏదటం కన్నా దీన్ని లంఘించటం చాలా తేలిక అని దీనికి ఒక సింబల్ లాగా ఈ సముద్ర లంఘనం చేసి చూపిస్తున్నాడు. దానిలో ఆయన ఏ ఏ లక్షణాల్ని ప్రదర్శించాడో అవి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం కూడా నిత్య జీవితంలో ప్రతి క్షణం ఏ ఏ విషయాలు మనకి వస్తూ ఉంటాయో వాటిని హనుమంతుణ్ణి దృష్టిలో పెట్టుకుని, హనుమంతుని యొక్క మాట తీరు, ఆయన పద్ధతి, ఆయన విధానం, నడక విధానం ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే మనకు ఆయనే దారి చూపించినట్లు అవుతుంది. ఆ సంసారంలో నుంచి మన ప్రారంధం తీరే వరకు ప్రతి మనిషి బతికి ఉండవలసిందే. ఒక నిమిషం ఎక్కువ ఆయువు ఉండదు, ఒక నిమిషం తక్కువ ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. నిమిషాలు సెకండ్లతో సహా సరిపోవాల్సిందే. అప్పటిదాకా చాలా తేలిక హృదయంతో ఎంత పెద్ద కష్టం వచ్చి పుత్రమరణం లాంటివి వచ్చి నెత్తిన పడినా ఏం చేస్తాం? ఆ పుత్రమరణం వచ్చింది, దాన్ని అనుభవించాల్సిందే. ఉన్నత స్థితిలో ఉన్న పుత్రుడు మరణిస్తే ఇంకా అంతకంటే దుఃఖం ఒకటి ఉండదు. అయినా నిర్వేదంతో విచారరహితమైనటువంటి సంతోషము కాదు, దుఃఖము కాదు, అటువంటి స్థితితో ఆ కష్టాన్ని మర్చిపోవటం, అంతకంటే మరి మన స్థితి ఏమిటో మనం చూసుకోవటం, ఈ విధమైనటువంటి హృదయ దార్ఢ్యాన్ని సంపాదించుకోవటానికి హనుమంతుణ్ణి మనం ఒక గురువుగా ఎన్నిక చేసుకున్నట్లయితే ఆయన ఇప్పుడు ఈ సముద్ర లంఘనం చేయటానికి ఏ విధమైనటువంటి శక్తియుక్తుల్ని కూడగట్టుకుని అద్భుతంగా శరీరాన్ని పెంచి బలాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ బలమంతా సమీకరించుకుని ఎలా లంఘించబోతున్నాడో అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి సుందరకాండలో. అసలు ఆ సుందరకాండలో ప్రతి శ్లోకము ఒక మంత్రమే అని ఉపాసకులు సెలవిస్తూ ఉంటారు. ఉపాసనల జోలికి మనం వెళ్ళకపోయినా ఆ పెద్దలు ఆ రంగంలో ముందుకు వెళ్ళి ఎన్నో విజయాలు సాధించిన పెద్దలు చెప్తూ ఉంటే విని మనం వాటిని స్వీకరిస్తాం. ఇంకొక విషయం కూడా లోపల, ఎన్ని జన్మలైనాయి, ఇంకా ఎన్ని జన్మలు కావాలి, ఇంతకు ముందు ఎన్ని జన్మల్లో ఏ ఉపాసన ఫలితంగానో మనకి ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ అద్వైత మార్గం సుదృఢంగా హృదయంలో నాటుకుపోయింది అనేటటువంటి బలమైన భావన మనకు ఏర్పడుతుంది కదా. ఇవన్నీ గతంలో వాటిని ఆచరించటం వలన వచ్చినటువంటి ఆ మానసిక ధైర్యం, అదే ధీరుడు అంటే అదే అర్థం కదా. దాని ఫలితమే ఇది. ఇంకా ఇప్పుడు అందరికీ ఒకే విధమైన ఫలితం ఉంటుందనే స్థితి లేదు. ఎందుకని? ఒక్కొక్కళ్ళు చేసిన కర్మ యొక్క ఫలితం వాళ్ళు అనుభవించాలి, దానికి తగ్గట్టే విజయ అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇన్ని విధాలుగా చూసినట్లయితే మనం సుందరకాండలో ప్రతి శ్లోకం చక్కగా నిర్దిష్టంగా చదువుకోవటం, ఇంతకంటే రామాయణ అధ్యయనంలో చేయవలసినటువంటి
వేరే పని ఏదీ లేదు. సుందరకాండ పారాయణము చేస్తారు, అర్థం తెలుసుకుని అర్థాన్ని ఆనందించి చదువుకుంటూ ముందుకే పెడతారు. ఈ అర్థం తెలుసుకుని ముందుకు వెళ్ళే స్థితిని బాగా అలవాటు చేసుకుంటే పారాయణం చేసేటప్పుడు ఆ శ్లోకాల అర్థం అంతకుముందు తెలుసుకుని ఉన్నాడు కాబట్టి సాధకుడు పారాయణ చేసేటప్పుడు అర్థం అంటే అర్థం తెలియకుండా పారాయణ కంటే అర్థం తెలుసుకుని చేసే పారాయణ ప్రధానంగా ఉంటుందని పెద్దలు మనకి సెలవిస్తూ ఉంటారు. కాబట్టి మనం మన సాధనలో ఒక భాగంగా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. నిర్దిష్టంగా శ్లోకాన్ని చదువుకోవటం, దాంట్లో అర్థాన్ని గ్రహించటం, అలంకారాలు, శబ్దమాధుర్యం, శ్లోక రచన సంవిధాన చాతుర్యం, ఇవన్నీ వాల్మీకి సుందరకాండ రచనలో ఉత్తమోత్తమ స్థితికి, అత్యద్భుతమైన స్థితికి, పరమాత్మ ఈ సృష్టిని ఎంత ఉన్నత స్థాయిలో సృష్టించాడో వాల్మీకి మహర్షి రామాయణాన్ని పరమాత్మతో సమానంగా ఈ సృష్టికి ప్రతి సృష్టిలాగా రామాయణాన్ని రాశాడని మనం నిస్సందేహంగా చెప్పుకొనవచ్చును. ఆ విధంగా ఆనందిస్తూ అంతరార్థాన్ని గ్రహించుకుంటూ సుందరకాండలోకి మనం ముందుకి వెళదాం. మొట్టమొదటి శ్లోకం ఎలా ఉన్నది? తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుఘర్షణః యేష పదమన్వేష్టం చారణాచరితే పది. అంటే ఈ శ్లోకం మొత్తానికి ఒక్క వాక్యంలో భావం చెప్పుకోవాలి అంటే, ఈ మహేంద్ర పర్వతం మీద నుంచి ఒక్కసారి గట్టిగా కాళ్ళు బాగా నేలకి ఊని ప్రయత్నపూర్వకంగా కాళ్లతో నేలను తొక్కిపట్టి ఆ బలంతో పైకి ఎగిరి ఆ ఎగరటమే ఆకాశంలో వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ సముద్రంలో కానీ ఇంకొక చోట ఆగకుండా ఆ ప్రయత్నాన్ని విరమించకుండా ఇక్కడ ఎగిరిన ఆ ఫలితం మళ్ళీ ఎక్కడ దిగాలి? అక్కడ లంకలో దిగాలి, ఆ త్రికూట పర్వతం మీద దిగాలి అన్నంతటి మనోదృఢ నిశ్చయంతో ఆయన చారణ ఆచరితే పది ఆకాశ మార్గంలో వెళ్ళాలి అని ఈ ఏష నిర్ణయం చేసుకుని అనుకున్నాడు. అదేం చెప్తున్నాడు? దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మ వానరః. ఇది దుష్కరమైన కర్మట. దీనిని చికీర్షం చెయ్యాలి అని, దీన్ని ఆచరణలో పెట్టాలి అని. ఏది దుష్కరమైన కర్మ? సముద్ర లంఘనం. సముద్ర లంఘనం చాలా కఠినమైన పని. ఇది ఏమైనా ఓ చిన్న పిల్లకాలువా ఒక గంతేసి యువతల నుంచి అవతలకి ఎగరటానికి 100 యోజనాల విస్తీర్ణం. ఒక్కటే మాట, ఈ జీవుడు ఆయువు ఎంతుందో అంతా బతక తప్పదు. ఈ సంసార జీవితాన్ని గడపక తప్పదు. సంసారంలో నుంచి బయటపడాలి అంటే ఆ విధమైనటువంటి దృఢమైన ఆలోచన విధానం ఉండాలి. అక్కడ జీవుడికి ఎలా అదే పట్టుదల, ఇక్కడ నిర్ణయం, ఇక్కడ హనుమంతుడు అదే ఆ దృఢమైనటువంటి ఆలోచన. ఆయన ఏమంటున్నాడు? దుష్కరం నిష్ప్రతిద్వంద్వం. ఇది దుష్కరమైన పని, ఇతరులకి అలవి కాదు. ఇతరులు ఎవ్వరూ ఇటువంటి ధైర్య సాహసాలతో కూడినటువంటి 100 యోజనాల సముద్రాన్ని నిశ్చలంగా చక్కగా అలాగా తేలిగ్గా సునాయాసంగా ఇక్కడ ఎగిరి అక్కడ దిగటం అనే పని చెయ్యలేరు. అది దుష్కరమైన పని. ఆ దుష్కరం అనే మాటలో అంత అర్థం ఉంది. ఇతరులకి సాధ్యం కాదు. అదే ఆ నిష్ప్రతిద్వంద్వం, దానిని నిరంతరాయంగా చేయాలి. మధ్యలో ఏమి అడ్డంకులు వచ్చినా ఆ అడ్డంకులకు లోబడిపోయి కుదరలేదు అని వెనక్కొచ్చి మళ్ళీ పెడతాను, ఇలాంటివి పనికిరావు. ఆ ప్రయత్నమే సఫలం అయిపోవాలి. దుష్కరమైన కర్మని నిష్ప్రతిద్వంద్వంగా నిరంతరాయంగా చెయ్యాలి అని సమకట్టి చికీర్షన్ కర్మ అటువంటి పని చెయ్యాలి అని. ఆ వానరః ఆయన ఏం చేశాడు? సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి
గవాంపతిరివా బభౌ దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఆయన ఏం చేశాడు? ఆయన చూస్తే ఒక పెద్ద ఆబోతు, మహావృషభం. ఆబోతులో ఉండేటటువంటి ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అందం, దాని గొప్పతనం, అసలు అందులో ఉండేటటువంటి ఆ కళ, అది అందరికీ విదితమైన విషయమే. గోవు సౌందర్యం వేరు, ఆబోతు యొక్క దర్పం వేరు, సింహం దర్పం వేరు. ఇక్కడ ఈయన చూస్తే ఒక పెద్ద ఆబోతులాగా ఉన్నాడు. ఎక్కడొచ్చింది ఆబోతుకి ఈయనకి ఆ సరి అయినటువంటి ఆ పోలిక అంటే సముదగ్ర శిరోగ్రీవక, తల మెడ, శిరస్సు గ్రీవం, శిరస్సు తల, గ్రీవం మెడ, ఈ రెండింటిని బాగా ముందు పైకి ఎత్తి పెట్టాడు, చాచి పెట్టాడు. ఇలా కుంచుకుపోలా తల, ఇది తల బాగా పైకి నిటారుగా వెన్నెముక మీద తలని బాగా స్పష్టంగా నిలబెట్టాడు. అది ఆ నిలబెట్టడం దేని వలె ఉంది అంటున్నాడు వాల్మీకి. అంటే గవాంపతిరివా బభౌ, ఆ బభౌ ప్రకాశించెను, ఇవ వలె, దేని వలె? గవాంపతిరివ, ఆబోతు వలె, ఆవులలో గొప్పదైనటువంటి గోవులలో గొప్పదైనటువంటి ఆబోతు వలె ప్రకాశించాడు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవ, సముదగ్ర, మరీ అంత శరీరాన్ని విడిచిపెట్టి అంత పైకి లేదు, మరీ లోపలికి కుంచుకో, సముదగ్ర అంటే ఎంతవరకు అయితే ఆ తలని బాగా పైకి పెంచటం వలన ఏమవుతుంది? ఈ సముదగ్ర శిరో గ్రీవత్వం వలన ఎదురుకుండా ఉన్నటువంటి సముద్రం యొక్క సంపూర్ణమైనటువంటి దృష్టి కలుగుతుంది. అది ప్రయోజనం. సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ దుష్కరం నిష్ప్రతిద్వంద్వం కర్మ చికీర్షన్ కర్మ వానర, వానరుడనే అన్నాడు. ఎవరిని? హనుమంతుడి. వానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఆయన బాగా తలపైకి రిక్కించి పెట్టాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇందాక కర్మ చికీర్షన్, ఆ పని చెయ్యాలి అని మా బాగా శరీరాన్ని పెంచి మెడని పైకి ఎత్తి పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వైడూర్య వర్ణేషు, ఇదంతా ఒక గంటలు గంట నిమిషాలతో పట్టే పని కాదు, కొద్ది క్షణాల్లో అయిపోయేటటువంటి పని. దానిని అంత చక్కగా వర్ణిస్తున్నాడు వాల్మీకి. వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం. యథాసుఖం విచచార అంటే సంచరించెను, విచచార సంచరించెను. ఇందాక కర్మ చికీర్షన్ను ఎక్కడ వాక్య దోషం అనేది ఉండదు వాల్మీకంలో. అక్కడ అసమాపక్రియ చెప్పాడు, ఇక్కడ సమాపక్రియ చెప్తున్నాడు. చికీర్షన్, కర్మ చికీర్షన్ను ఏం చేశాడు? ఆ పని చేద్దామని ఆబోతులాగా ప్రకాశిస్తూ విచచార, ఈ రెండు శ్లోకాలకి కలిపి సంపూర్ణ క్రియ ఇక్కడ వచ్చింది. విచచార సంచరించెను. ఎవరు? ధీర, ధీరుడు. ధీ అంటే బుద్ధి. అంటే ఎవరికైతే కర్తవ్యం మీద సరి అయినటువంటి సమ్యక్ నిశ్చయం ఏర్పడుతుందో అతడు ధీరుడు. ఏం చేయాలో తెలియకపోతే ధీశక్తి, ధైర్యం ఉన్నట్టు కాదు. కఠోపనిషత్తు ఎప్పుడూ కూడా ధీర అనే చెప్తుంది. అంటే అద్వైత తత్వాన్ని తెలుసుకోవటమే ధీరత్వం యొక్క లక్షణం. అక్కడ ఉపయోగించబడిన ఆ ధీర అనే శబ్దం
ఇక్కడ హనుమంతుడికి విశేషణంగా వాడాడు వాల్మీకి. ధీర. ఇంకా ఎవరైనా దీన్ని ఇప్పుడు ఈ చారణాచరితమైన పదంలో సంచరించేంతటి శక్తి, ఆ బలం ఉందా అండి? ఉంది. ఎలా చెప్తున్నావు? మహాబలశాలి అయినటువంటి ధైర్యం, బుద్ధి ఉంది, బలము ఉంది. అద్భుతం. ధీర మహాబల. ఇందాక ఇంతకు ముందు చెప్పిన వాళ్ళల్లో ఒకటి ఉంటే ఒకటి లేదు. కానీ ఈయన అలా కాదు. ధీర మహాబల విచచార. సంచరిస్తున్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడు? ఎలా సంచరిస్తున్నాడు? ఎక్కడ సంచరిస్తున్నాడు? ఎలా సంచరించాడు? యథాసుఖం, స్వేచ్ఛగా, సుఖంగా, ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా. శారీరకమైన ఒత్తిడి లేదు, మానసికమైన ఒత్తిడి అంతకంటే లేదు. యథాసుఖం విచచార. ఎవరు? మహాబల ధీర. ఎక్కడా? ఇప్పుడు ప్రశ్న వస్తుంది. శాద్వలేషు సలిల కల్పేషు. శాద్వలేషు అంటే ఆ పచ్చిక బయళ్ళ మీద. అలా ఎలాంటివి? వైడూర్య వర్ణేషు అంటే కొంచెం తెలుపుతో కూడిన ఆకుపచ్చ రంగు కలవి. వైడూర్య వర్ణం అంటే అదే అర్థం చెప్పారు శాస్త్ర వ్యాఖ్యాతలు. కొంచెం తెలుపు రంగుతో కూడిన ఆకుపచ్చ రంగు, అది వైడూర్య వర్ణి. మరకతాలు, మణులు, మాణిక్యాలు, మరకతాలు, వైడూర్యాలు, వజ్రాలు అవన్నీ ఆ మణుల్లో జాతులు. దాంట్లో తెలుపు రంగు కనిపిస్తుంది, ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది. అలాగే ఆ పర్వతం మీద ఉన్నటువంటి, మహేంద్రగిరి మీద ఉన్నటువంటి ఆ పచ్చిక బయల్లో ఆకుపచ్చ రంగు ఉన్నది. అది ఇంకా ఆ తెలుపు రంగు ఎక్కడి నుంచి వచ్చింది? సలిల కల్పేషు అంటే అది చల్లదనము చేత నీటిని పోలుచు. కల్పం సమానం, నీటిని పోలి ఉన్నాయి ఆ శాద్వలాలు. శాద్వలం అంటే పచ్చిక బయలు. దానికి పోలిక ఎటువంటిది చెప్పాడు? వైడూర్య వర్ణం కలిగినటువంటి శాద్వలములు. ఇంకా ఎటువంటి శాద్వలములు? సలిల కల్పములైన అంటే నీటిని పోలినటువంటి మృదుత్వం కలిగినటువంటి, చల్లదనం కలిగినటువంటి ఆ శాద్వలముల మీద విచచార యథాసుఖం. ఎందుకు? తర్వాత అంతటా ఏంటది? దేని తర్వాత? కర్మ చికీర్షన్ను మొట్టమొదటి ఏం చెప్పాడు? ఈయేష అన్వేషం. అది మనస్సులో స్థితి. ఇప్పుడు ఆ మనస్సులో స్థితిని ఏం చేస్తున్నాడు? మొట్టమొదటి శ్లోకంలో మనోనిర్ణయాన్ని చెప్పాడు. ఈయేష అనుకోనేను. ఇప్పుడు ఏమనుకున్నాను? కర్మ చికీర్షన్ను, ఈ పని చేద్దాము అనుకొని విచచార, ఒక్కసారి కొంచెం అటు ఇటు పచార్లు చేశాడు. ఎక్కడ? వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం. చక్కగా ఏమాత్రం ఒత్తిడి లేకుండా విహరించాడు హనుమంతుడు. 4 అడుగులు అటు ఇటు వేశాడు. ఆ అటు ఇటు అడుగులు వేయటం ఎందుకు అంటే తన యొక్క శక్తియుక్తులన్నింటినీ ఒక్క చోటికి తీసుకొచ్చి తన అధీనంలోకి తెచ్చుకొని అవసరం వచ్చినప్పుడు తనలో ఉన్న బలాన్నంతా ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితిని, శారీరక స్థితిని కూడగట్టుకోవడానికి ముందు కొంత ఆ స్థితిని సంపాదించడానికి విచచార. వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల విధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం. ఆ సుందరకాండ శ్లోకాలన్నింటిలో మంత్రశక్తి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. అది అక్షరాల సత్యం. కాబట్టే మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతి మాటకి అర్థాన్ని చెప్పుకుంటూ అక్కడ క్రియ ఏది, హనుమంతుడికి ఏం విశేషణాలు వేశారు, క్రియా విశేషణాలు ఏమిటి, ఇలాంటివన్నీ వివరాలు తెలుసుకుంటూ మరి చెప్తే మనకి
మనస్సుకి పవిత్రత, స్వచ్ఛత ఏర్పడతాయి. ఇది మన యొక్క పరమ ప్రయోజనం. ఇంకా అంతకంటే సాధకుడికి మనస్సు స్వచ్ఛంగా ఉండటం కావలసింది సాధకుడికి. అంతే తప్ప మనస్సు పరిపరి విధాల అటు ఇటు ఆలోచనలు పోతూ నేను నిధిధ్యాసన చేస్తాను, ఇంతకు ముందు శ్రవణం చేశాను, అవన్నీ చదివాను, ఇవన్నీ చదివాను, దానివల్ల ప్రయోజనం లేదు. మనస్సు పవిత్రంగా ఉండాలి. అందుకే రామాయణం ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఈ మార్గంలో సాధనా మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకా అనేక గ్రంథాలు చదువుతారు. గ్రంథాలు చదవటం కన్నా ముందు గురువు ఉపదేశం అవసరం, గురు సేవ చేయటం అవసరం. గురువు చెప్పింది లేకపోతే ఒక్కొక్కసారి తను సొంతంగా ఆలోచించుకుని చేసుకుంటే వేరే అపమార్గంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరు ఉద్ధరించలేరు. మళ్ళీ ఎప్పటికి పైకి లేస్తాడో తెలియదు. కాబట్టి గురువు యొక్క ఆ గొప్పతనాన్ని ఎవ్వరూ ఎప్పుడూ కాదు అనరు. అందుకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఎప్పుడూ ఇవ్వాల్సిందే. అందుకే ఆ గురుస్థానంలో మనం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించటం. అందరికీ సద్గురువు లభించటం సాధ్యం కాదు. ఆ సద్గురువు లభించటం అనేది జరిగిందంటే చిత్తశుద్ధి ఉంటే ఆ గురువు నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తాడు. లేదా ఒక్కొక్కసారి నువ్వే నీ గురువుని వెతుక్కుంటూ పెడతావు. ఇది లోకంలో ఎటైనా జరుగుతూ ఉండవచ్చును. అందుకని ఇప్పుడు ఈయేష విచచార ఇట్లాగా సమాపక క్రియలు వస్తూ ఉంటాయి, అసమాపక క్రియలు వస్తూ ఉంటాయి, కర్తృపదాలు వస్తూ ఉంటాయి, విశేషణాలు, విశేష్యాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఒక పద్ధతిలో పెట్టుకుని అర్థం చెప్పుకుని బాగా మనస్సు పట్టించుకుంటే ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళి అమ్మవారిని వెతకాలనే అనుకున్నాడు. అనుకుని ఇది చాలా దుష్కరమైన పని, దీనిని నేను ఏ విధమైన అడ్డంకులు వచ్చినా కూడా ఆ అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళి సాధిస్తాను అని అనుకొని అప్పుడు ఏం చేశాడు, అటువంటి ఆ శాద్వలం మీద ఆ పచ్చిక బయలు మీద 4 అడుగులు అటు ఇటు సుఖంగా ముందు సంచరించాడు. ఈ సుఖంగా సంచరించటం అన్నది ఒక భయంకరమైన ఒక అద్భుతమైన క్రియా ప్రదర్శనానికి ముందు నిశ్శబ్దం లాంటిది. అలా అనుకోవచ్చు, తప్పేముంది దాంట్లో. అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథా సుఖం. సలిల శబ్దం వలన, ఈ చల్లదనం వలన హనుమంతుడిలో ఏ విధమైనటువంటి వైక్లభ్యం కానీ తొందరపాటుతనం కానీ దుఃఖం ఇలాంటి భావాలు ఏమి, ఆయన మనస్సు ఎంత నిశ్చలంగా ఎంత పట్టుదలగా ఉన్నదో ఆ సలిల కల్పమును శాద్వలాలు పచ్చగడ్డి ఎప్పుడు మొలుస్తుంది, చక్కటి అడుగున వేళ్లకి నీటి సౌకర్యం ఉంటే పచ్చగడ్డి నవనవలాడుతూ మొలుస్తుంది. ఈ శాద్వలం దేనికి గుర్తు? ఆయన యొక్క మానసిక స్థితి అంత చక్కగా ఉన్నదని చెప్పడానికి అది పోలిక. వాల్మీకి ఆయన శ్లోకాల్లో ఎక్కడ ప్రతి పోలిక ప్రతి ఉపమాలంకారం కూడా అద్భుతమైనది, సార్థకమైనది, ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంటుంది. అది మనకి పూర్తిగా అర్థం కాలేదు అంటే అలాంటివి కూడా మనకి కొన్ని వస్తాయి. మనమేం సంపూర్ణ పండితులం కాదు. మహాపండితులు వాళ్ళు అలవోగ్గా తెలుసుకుంటారు. మరి అంత పాండిత్యం లేనప్పుడు తెలిసిన దాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఆ పోలికలు కానీ ఆ రూపకాలు కానీ ఆ ఉత్ప్రేక్షలు కానీ మన స్థాయిలో కాక ఎక్కడివో వేదంలో ఏ స్థాయిలోవో దేవలోకంలోవో మరో లోకంలోవో ఈ గ్రహాలు వీటి అంతరిక్షం వీటికి సంబంధించిన వాటిని తీసుకొచ్చి చెబితే అవి మనకి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేవి కాదు. కాబట్టి ఆయా శాస్త్రాల్లో మహాపండితులైన వాళ్ళు చెప్తే విని తెలుసుకోవటం తప్ప, లేకపోతే అవి మనకు అనుభవంలోకి రావు. అయినా మామూలుగా అక్కడున్న అర్థం ప్రకారం తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవటం కంటే మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అద వైడూర్య కల్పేషు వర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం. ధీరుడు కాబట్టి ఆయన మహాబలుడు కాబట్టి యథాసుఖంగా
ఆయన విహరించాడు. తర్వాత ఆయన చక్కగా వివరించాడు. ఇంక తర్వాత ఇంకొక విశేషం, విచిత్రమైన విశేషం వస్తుంది. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాశ్చ సుబహూన్ నిఘ్నన్ను ప్రవృద్ధ యువకేసరి. ఆయన బాగా విజృంభించిన ప్రవృద్ధ యువ, బాగా విజృంభించినటువంటి కేసరి వలె, సింహము వలె ఆయన ఏం చేశాడు? ప్రవృద్ధ యువ కేసరి విచచార, సంచరించను. ఆ పై శబ్దమే, పై క్రియ ఇందులోకి వస్తుంది. ఎలాగా? ఆ సంచరించేటప్పుడు, శాద్వలాల మీద సంచరించేటప్పుడు ఏం చేశాడు? ద్విజాన్ విత్రాసయన్ను. ఆయన ఇందాక ధీర అన్నాడు, ఇప్పుడు ధీమాన్. ఈ శ్లోకంలో కర్తృపదం ఉంది. ధీమాన్ హనుమంతుడు, ధీమంతుడైన హనుమంతుడు ఏం చేశాడు? అక్కడ ద్విజాన్ విత్రాసయన్, పక్షుల్ని బెదిరించాడు. ఈయన బెదిరించాడంటే అర్థం ఈయన ప్రయత్నం చూసి ఆ పక్షులే బెదిరిపోయినాయి అని చెప్పుకుంటే బాగుంటుంది. అంతే తప్ప ఈయన వెళ్ళి పక్షుల దగ్గరికి వెళ్ళి అలా ఉండకూడదు. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్. ఆయన ఆ రొమ్ముని ఇట్లా బాగా బిగపట్టి గవాంపతిరి వాబో అన్నాడుగా. కేవలం శిరోగ్రీవాలే కాదు, ఈ ఎదురు రొమ్ము కూడా బాగా ఉన్నత స్థితికి తీసుకొచ్చేసరికి అది చూసి ఆ ఉరము యొక్క ఆ దెబ్బ తగిలి చెట్లు, అది 1-2 చెట్లు అవి విరిగి టపీమని నేల మీద పడిపోయినాయి. అంత శక్తి ఆయన ఉరస్థలానికి ఉన్నది. ఏం చేస్తున్నాడు ఆయన? ఉరస పాదపాన్ హరన్, రొమ్ముతో ఇలా అనుకున్నాడు అనేసరికి ఆ వేగానికి చెట్లు పడిపోయినాయి అక్కడ. మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్, చాలా మృగాల్ని ఆ రొమ్ము ఇలా గట్టిగా అనేసరికి అక్కడ వాటి దురదృష్టమో అదృష్టమో ఆ ప్రదేశంలో సంచరిస్తూ ఉన్న కొన్ని మృగాలు హరన్ నిఘ్నన్ అవి చనిపోయినాయి. ఈయన అప్పుడు చూస్తే ఆ 2 పనులు, చెట్లు విరిగి పడిపోతున్నాయి, పక్షులు ఎగిరిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి, మృగాలు పడిపోతున్నాయి. ఈ 3 పనులు జరిగేటప్పుడు ఆయన చూస్తే ఎలా ఉన్నాడు? ప్రవృద్ధ యువ కేసరి, బాగా విజృంభించి బలాన్నంతా కూడగట్టుకుని, ఒక కేసరి ఎప్పుడు దాని లక్ష్యం ఒక మదగజమే. ఆ మదగజం మీదకి లంఘించబోయే ఒక పెద్ద సింహంలాగా ఆయన, ఇందాక ఆబోతులాగా ఉన్నాడు, ఇప్పుడు సింహంలాగా ఉన్నాడు. ఇంకా ఇందులో ఆ పోలికలు అత్యద్భుతం, అతి మనోహరం, అత్య ఆశ్చర్యకరం, అత్య ఆనందకరం, అత్య ఆహ్లాదకరంగా కూడా ఉంటాయన్నమాట. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్. సుబహూన్ అనేక, 1-2 కాదు. సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ యువ కేసరి విచచార యథా సుఖం. ఇంకా నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రై ధాతుభిః సమలంకృతం కామరూపిభిః ఆవిష్టం అభీక్ష్ణం సపరిచ్ఛదై యక్షకిన్నర గంధర్వై దేవకల్పైశ్చ పనగై సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హ్రదే నాగయివా బభౌ. ఆ గిరివరు, ఆ పర్వత ప్రదేశం, ఆ పర్వత శిఖరం మీద ఉన్నటువంటి ఆ హనుమంతుడు హరదే నాగయివా బభౌ. ఒక పెద్ద చెరువులో ఏనుగు ఉంటే ఎలా ఉంటుందో ఈ పర్వతం మీద ఉన్నటువంటి హనుమంతుడు ఆ విధంగా ఉన్నాడు. ఇవి ఎలా ఉన్నాయి? సహజంగానే నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణై సితాసితై, సిత అసిత
తెల్లని నల్లని ఎర్రని సితాసితైకి నీల లోహిత మాంజిష్ట నీల నల్లని లోహిత ఎర్రని మాంజిష్ట పసుపు వర్ణ కలివి తర్వాత పత్రవర్ణ ఈ ఆకుపచ్చ రంగు కలవి అయినటువంటి స్వభావ విహితైకి తెలుపు నలుపుల మిశ్రవర్ణం కలిగినటువంటి సితాసితైకి స్వభావ విహితైకి చిత్ర వర్ణము దాల్చగలవారు అలంకారములు ధరించిన వారు యక్షులు కిన్నరులు గంధర్వులనే దేవతలతో సమానులకు పన్నగులు విహరించినట్టు ఎల్లెడలా శ్రేష్టములకు ఏనుగుల సంచారము కలయగు మహేంద్ర పర్వతపు సుందర ప్రదేశముపై నిలిచాడు. ఆ మహేంద్ర పర్వతాన్ని చెప్పి ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి హనుమంతుడు ఒక పెద్ద మడుగులో ఉన్న ఏనుగు వలె ఉన్నాడు. మహేంద్ర పర్వతం ఎలా ఉన్నది అంటే ఆ నీల లోహిత మాంజిష్ట వర్ణ పత్రవర్ణైకి సితాసితైకి స్వభావ విహితైకి చిత్రైకి ధాతుభిగి సమలంకృతం. ఇటువంటి ధాతువుల చేత పర్వతం మీద ఎరుపు నలుపు తెలుపు మొదలైనటువంటి జిగురు పదార్థాలు ఆ పర్వతంలో నుంచి స్రవిస్తూ ఉంటాయి. వాటిని గైరికాది ధాతువులు అంటారు. అటువంటి ధాతువులతో కూడినటువంటి చిత్రైర్ధాతుభిగి గిరి ధాతు గిరి గైరిక పర్వతానికి గిరికి సంబంధించిన ధాతుభిగి సమలంకృతం ధాతువుల చేత అలంకరింపబడినది ఏది? మహేంద్రగిరి. ఎటువంటి ధాతువుల చేత? అన్ని రంగులు ఉన్నాయి. నీల లోహిత మాంజిష్ట పత్రవర్ణ సితాసితైకి స్వభావ విహితై స్వభావ రీత్యా అవి అలాగే ఉంటాయి. చిత్రాలుగా ఉన్నటువంటి ధాతుభిగి సమలంకృతం అటువంటి ధాతువులతో అలంకరింపబడినటువంటి ఆ మహేంద్ర పర్వతం మీద ఆయన నిలబడి ఉంటే ఎలా ఉన్నాడు అంటే తత్ర హృదే నాగయివాబౌ. ఆ మహేంద్ర పర్వతం ఇంకా వీటి చేత అలంకరింపబడింది. ఇంకా ఎలా ఉన్నది? యక్ష కిన్నర గంధర్వైకి దేవకల్పైశ్చ పన్నగైకి సతస్య గిరివర్యస్య తలే. వీళ్ళందరిది యక్షలున్నారు, దాని మీద కిన్నరులున్నారు, గంధర్వులున్నారు, దేవకల్పులు దేవతలతో సమానులైన వాళ్ళు ఉన్నారు, పన్నగులున్నారు. అటువంటి వాళ్ళందరితో కూడి నాగవర అయుతే ఇటువంటి వారందరితో కూడి ఉన్నటువంటి గిరివర్యస్య ఆ సమలంకృతమైనటువంటి గిరివర్యస్య తలే ఆ గిరి ప్రదేశం పైన తిష్టన్ నిలబడ్డాడు. కపివర ఎవరు? ఎలాగా? దేని వలె? తత్ర హృదే నాగ ఇవాబౌ. ఇదంతా కూడా ఈయేష్ట విచచార. ఆ విచచార అనే క్రియలో భాగమే ఇక్కడ ఆబభౌ ప్రకాశించెను ఆ గిరివరం మీద. ఇందాక ప్రవృద్ధ యువకేసరి, ఇప్పుడు అంతకుముందు గవాంపతిరివా, ఇప్పుడు ఇక్కడ హృదయ నాగయువ. ఈ పోలికలన్నీ అత్యద్భుతమైన పోలికలు. అది ఒక మహాప్రవాహం. అవి మనం ఒక్కొక్కసారి ఆ పోలికలు చూసి ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. అబ్బా ఏమిటి ఇలాగా ఈయన వాల్మీకి మహర్షి ఇన్ని ఇలా చెప్పేస్తున్నాడు అని. అంటే అసలు ఉపమాలంకారం యొక్క ప్రధాన ఆశయం ఏమిటి అంటే ఒక విషయాన్ని చెప్పాలి అంటే ఆ ఉన్న విషయాన్ని ఉన్నట్టు చేస్తే బుర్రకెక్కదు. ఒక చిన్న కృష్ణ నీ కీర్తి హంస వలె ఆకాశగంగలో హంసలు తిరగటం మనకు తెలుసు. నీ కీర్తి లోకమంతా వ్యాపించింది, ఆకాశగంగ దాకా వ్యాపించింది అని ఒక పోలిక ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. ఆ చంద్రబింబం వలె అనేసరికి ఆ చెప్పటంలో ఒక ఉక్తి వైచిత్ర్యం అలంకారం ఆ ముఖ సౌందర్యం తొందరగా మనస్సుకు పడుతుంది. అలాగే ఉపమాలంకారం అలంకారాలన్నింటిలోకి ఉత్తమోత్తమైన అలంకారం ఉపమాలంకారం. ఆ ఉపమాలంకారం వాల్మీకి ప్రయోగించాడు. వాల్మీకి దగ్గర నుంచి ఒడిసి పట్టుకున్నవాడు కాళిదాసు, మిగిలిన మహాకవులందరూ కూడా. కాబట్టి ఉపమా కాళిదాసస్య అన్నారు.
అటువంటి ఉపమాలంకారం ఇక్కడ 3 రకాల పోలికలు చెప్తున్నాడు. గవాం బదిరి వాబభౌ, మరి ప్రవృద్ధయ్యవ కేసరి, ఇక్కడ నా హరదే నాగయ్యవా బభౌ. ఇప్పుడు ఈ ఈ ఈ దీంట్లో ఏం చేశాడు? మహేంద్ర పర్వతాన్ని చెప్పాడు. మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి ఆ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు చెప్పి అటువంటి పర్వతం మీద తిష్టన్ ఈయన నిలబడి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ విధంగా ఆ చెప్పిన విషయాలకి మళ్ళీ ప్రధాన విషయాలకి సంబంధాన్ని చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాడు మనకి. అదే ఇక్కడ ఉన్నది. ఇందులో ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పదపాన్ హరన్ మృగాంశ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ యువకేసరి నీలలోకితమాంజిష్ట పత్రవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రై ధాతుభిః సమలంకృతం కామరూపిభిరావిష్టం అభీక్షణం సపరిచ్ఛదై యక్షకిన్నర గంధర్వై దేవకల్పైశ్చ పనగై సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్. సహ అంటే హనుమంతుడు. తిష్టన్ కపివర సహ కపివర తత్ర హరదే నాగయివా బభౌ. ఇక్కడికి ఈ విధమైన పోలికలతో కవి చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. ఆ సముద్ర లంఘన ప్రయత్నానికి ముందు హనుమంతుని పోల్చిన విధానం ద్వారా, ఆయన నిలబడిన విధానం ద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని మనకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. తర్వాత కథా సంవిధానం ఎలా ఉంటుందో తర్వాత తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.